కమ్మనైన కందిపొడి ఉండగా కూరలెందుకురా దండగా అనిపించేలా ఘుమఘుమలాడే కందిపొడిని రుచికరంగా చిటికెలో ఎలా తయారు చేసుకోవాలో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి. హాయ్ అండి, థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలితా కృష్ణ. ఈ వీడియోలో పాతకాలం పద్ధతిలో కందిపొడిని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకుని అందులోకి 100 గ్రాముల కందిపప్పును వేసుకోవాలి. ఈ కందిపప్పుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆపకుండా కదుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చిన తర్వాత ఈ కందిపప్పుని ఒక ప్లేట్లోకి పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఆ కొలత గ్లాసులోనే సగానికి పెసరపప్పును వేసుకోవాలి. కందిపప్పు ఎంత తీసుకున్నామో అందులో సగానికి పెసరపప్పును వేసుకోవాలి. ఈ పెసరపప్పును కూడా దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో గ్లాసులో సగానికి శనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా దోరగా వేయించుకుని పళ్ళెల్లో చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో గ్లాసులో సగానికి పొట్టు తీసిన మినపగుళ్ళను వేసుకోవాలి. ఈ మినపగుళ్ళను కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు, సువాసన వచ్చేంత వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పప్పులన్నీ చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని ఈలోపు కడాయిలో 1 టీ స్పూన్ నూనెని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 25 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్న సెగ మీద వీటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి. చల్లారిని ఎండుమిర్చి, జీలకర్రని ఒక మిక్సీ జార్లో వేసి అందులోనే చిన్న చిటికెడు చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు అనేది ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటిని మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చల్లారబెట్టిన పప్పుల్ని 2 టీ స్పూన్ల ఉప్పుని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక పెద్ద వెడల్పాటి పళ్ళెంలోకి చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 సార్లు మిక్సీ పెట్టిన పొడిని ఇలా పళ్ళెంలో వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూను ఊరగాయ ఇంగువని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని వేడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక సీసాలోకి తీసి స్టోర్ చేసుకోవాలి. అంతే, ఘుమఘుమలాడే కందిపొడి తయారైపోయింది. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.